అండ్ ఈరోజు మనము ప్రసిద్ధి చెందిన వంటకాల్లో చికెన్ అండి. చికెన్ అయితే ప్రతి ఇంటిలోనూ వివిధ రకాలుగా తయారు చేస్తారు కదండీ! ఇది మా ఇంటిలో నా స్టైల్‌లో తయారు చేసిన చికెన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికి నేను ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇలా కొద్దిగా మసాలా తీసుకున్నానండి. ఇలాగా చికెన్ ఫ్రైకి మసాలా అండి. ఇది ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలాగా మూకుడు పెట్టుకొని ధనియాలు, జీలకర్ర వేయించుకుందాము. ఇది ఇలా ధనియాలు, జీలకర్ర 1 మినిట్ వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న మసాలాలు కూడా చాలా లైట్‌గా నేను మసాలా తీసుకున్నానండి. ఇలా మసాలా కూడా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు మనం కారము తగ్గ తీసుకోవాలండి. నేను చికెన్‌కి తగ్గ ఇలాగ ఎండు మిరపకాయలు తీసుకున్నానండి. ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి కూడా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకుందాము. లోపల కంట వేగేలా వేయించుకుంటే ఈ పిస్తా పప్పులు, బాదం పప్పులు టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఫైనల్‌గా కరివేపాకు జస్ట్ వేగింటే వీటికే క్రిస్పీగా అయిపోతుందండి కరివేపాకు. ఇది చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ పట్టుకుందామండి. ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆన్ ఆఫ్ పలసిచ్చుకొని ఫస్ట్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇది వేడి వేడి అన్నంలో ఒక ముద్దలో నేనైతే టేస్ట్ చూశానండి. ఈ రెసిపీ కూడా ట్రై చేయాలి అనిపించిందండి. ఇది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాము. మసాలా ఫ్లేవర్తో వేడి వేడి అన్నంలో రుచి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ మసాలాలో తిన్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చిందండి. ముందుగా దీనికి ఈ చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. ఇలా కేజీ చికెన్ అండి. మనం రెడీ చేసుకున్న చికెన్ మసాలా, కచ్చా పచ్చగా దంచుకున్న రోటుల్లో దంచుకున్న ఒక ఉల్లిపాయ పెద్ద దంచుకున్నానండి. ఇలాగ కరివేపాకు, జీలకర్ర దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్పూన్ జీలకర్ర వేసుకుని అది చిట్టుపట్లు అన్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మన రోట్లో దంచుకున్న ఇలా ఉల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకున్న ఉల్లిపాయ కూడా వేయించుకొని ద్వారగా వేయించుకున్న తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా ద్వారగా వేయించుకుందామండి. ఇలా పచ్చివాసన లేకుండా ద్వారగా వేయించుకున్న తర్వాత మనం ఇందులో శుభ్రంగా వాష్ చేసుకున్న ఇలా చికెన్ని వేసుకుందాము. మనము చికెను తెచ్చుకొని ఉప్పు నీటిలో ఉంచుకునండి అది శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది చికెను చాలా బాగుంటుందండి. జ్యూసీగా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు నిమ్మకాయ పిండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూర వండుకునేటప్పుడు. ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు కళ్ళు ఉప్పు కూడా వేసుకుందామండి. ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కరిగిపోతుంది. ఈ వాటర్లో ఈ చికెన్ కూడా మగ్గిపోతుందండి. ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్తో కూడా ఈ చికెన్ మగ్గిపోతుంది. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మూత తీసుకొని పసుపు కూడా కలుపుకుందామండి. పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. పసుపు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి ఆయిల్ బయటకు వచ్చిందండి. మన చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన వెరైటీ నా స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి చికెన్ ఫ్రై. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.